హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే లక్ష్మిని అలా సరదాగా విహారీ బయటకు తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి విహారీ గారు చెప్పండి అనగానే, లక్ష్మి నీకొక చిన్న ట్రీట్ ఇస్తాను లక్ష్మి అని ఈ విధంగా విహారీ అంటూ ఉంటే, సరే విహారీ గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. వెంటనే చెట్టు దగ్గర పానీపూరి బండి దగ్గర కారు ఆపి, లక్ష్మి నీకు పానీపూరి ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు విహారీ. ఏ ఆడపిల్లకైనా పానీపూరి అంటే ఇష్టం లేకుండా ఉంటుందా విహారీ గారు? నాకు చాలా ఇష్టం అనగానే, వెంటనే ఇక భయ్య పానీపూరి ఇవ్వు అని అంటూ ఉంటే, సరే అని చెప్పేసి అతను ఇస్తూ ఉంటాడు కదా. లక్ష్మి తింటూ ఉంటుంది. విహారీ ఇక అలానే చూస్తూ ఉంటాడు. విహారీ గారు మీరు కూడా తింటారా అని అనగానే, అది అది అని అంటూ ఉంటే, ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. సరే అని చెప్పేసి లక్ష్మి విహారికి తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు చాలా సరదాగా పానీపూరి తింటూ ఉంటే అటువైపుగా వెళ్తున్న అంబిక ఉన్నట్టుండి అటువైపు చూడగానే విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా కనిపిస్తారు. ఇద్దరిని చూసి షాక్ అయిపోయి వెంటనే ఇక ఫోన్ తీసుకొని అదంతా కూడా వీడియో షూట్ చేస్తుంది. సహస్రకి చూపించి కనక మహాలక్ష్మి విహారిలా ఇక భరతం పట్టాలనే ఆలోచనతో ఇదంతా చేస్తుంది. కానీ నిజానికి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా భార్యాభర్తలన్న నిజాన్ని మరి అంబిక ఎప్పుడు తెలుసుకోబోతుంది? నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇకపోతే లక్ష్మి దగ్గరికి వచ్చి యమున ఎంత నచ్చ చెప్పినా కూడా తనకు తాళి కట్టిన భర్త గురించి కానీ తన గురించి కానీ అడగొద్దని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కదా. అయితే ఈ యమున ఇక గట్టిగానే రివాల్వర్ తీసుకొని షూట్ చేసుకొని చచ్చిపోతానని నువ్వు నీ భర్త అచ్చుకి చెప్పకపోతే, లేకపోతే నేను విహారీ అయినా నీ భర్తని వెతికి తీసుకొద్దామని చెప్పినప్పటికీ కూడా లక్ష్మి ఇక వద్దంటే వద్దు అంటుంది కదా. అయినా రివాల్వర్ పెట్టుకొని చచ్చిపోతాను, ఈ ప్రాణాలు నువ్విచ్చినవి, ఈ ప్రాణాల మీద నాకు ఆశ లేదు, వీటిని నీ కోసం తిరిగి ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను లక్ష్మి అని చెప్పేసి యమున ఇక కాల్చుకొని చచ్చిపోతానంటుంటే విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ, తనకి కొంచెం టైం ఇద్దామమ్మా అని అంటూ ఉంటే యమున వెంటనే తనకి చాలా టైం ఇచ్చాం విహారీ, తనకి కాల పరిమితితో పాటు తనకి అలవాటైపోయింది, కాలం గడుపుకుంటూ వస్తుంది తప్ప ఏ రోజు కూడా తన భర్త గురించి మనకు చెప్పాలని కానీ భర్త దగ్గరికి వెళ్ళిపోవాలని కానీ తను అనుకోవట్లేదు. కానీ మదన్ అయినా పెళ్లి చేసుకుంటుందా అంటే మదన్ కూడా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అలాంటప్పుడు అసలు ఏమనుకోవాలి విహారీ? ఆ అమ్మాయికి ఒక దారి చూపించాలని నాకు మాత్రం ఉండదా అని యమున అంటూ ఉంటే విహారీ ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు. వెంటనే విహారీ, లక్ష్మి నా భార్య అమ్మ, నేను నోరు తెచ్చి గట్టిగా అరిచి కనక మహాలక్ష్మి నా భార్య, నేను తాళి కట్టిన భార్య అమ్మ అని చెప్పి గట్టిగా అరవాలని ఉందమ్మా. కానీ చుట్టూ ఉన్న సమస్యలకు అనుగుణంగా నేను నోరు విప్పలేకపోతున్నాను. కానీ లక్ష్మి నా భార్య, నేను తాళి కట్టిన భార్య అమ్మ, నువ్వు నా గురించే లక్ష్మిని పదే పదే అడుగుతున్నావు, లక్ష్మిని తన భర్త దగ్గరికి వెళ్ళిపోమంటున్నావు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళనవసరం లేదమ్మా, లక్ష్మి ఇక్కడే ఉండాలి, తను నా దగ్గరే ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వే తనకి అత్తగారివి, కానీ తను పరాయి దానిలా మన ఇంట్లో సేకరి చేసుకుంటూ బ్రతుకుతూ ఉందమ్మా అని ఏ విధంగా విహారీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. పండు కూడా అటువైపుగా వెళ్తూ, లక్ష్మమ్మకి ఎన్ని బాధలు వస్తున్నాయి, కట్టుకున్నవాడు పక్కనే ఉన్న చెప్పలేని దుస్థితి వచ్చింది, అత్తగారు పక్కనే ఉన్న మీరే నా అత్తగారు అని అనలేక పిలవలేక అమ్మగారు ఎంత సతమతమైపోతున్నారో ఆ దేవుడికే తెలియాలి అంటూ పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఇక అంబిక ఆలోచిస్తూ ఉంటుంది, లక్ష్మికి అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు విహారిని కాపాడాలనే తపన తనలో ఎలా మొదలైంది? ధర్నా చేస్తూ చాలా తెలివిగా సిఐ ఎస్ఐలను ఎస్పీకి పట్టించి
కొంచెమైతే నేను డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. డీటెయిల్స్ ఇచ్చి ఉంటే నా పని అయిపోయేది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా! ఏది ఏమైనా సరే దేవుడి దయ వల్ల మంచే జరిగింది అని అనుకుంటూ నా పేరు బయటికి రాలేదు. విహారిని ఈరోజు కాకపోతే రేపైనా సరే పైకి పంపించేస్తాను. ఆస్తులని నా స్వాధీనం చేసుకుంటాను. మళ్ళీ పట్టపురాణిలా చెర్రెగుతాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కదా అంబిక. ఇకపోతే ఈ యమున సీరియస్‌లీ రేపటిలోగా నువ్వు ఎలాగైనా నీ భర్త గురించి చెప్పకపోతే ఊరుకునేది లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా! వెళ్ళిపోయిన తర్వాత విహారి అలాగే కనక మహాలక్ష్మి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను క్షమించు లక్ష్మి అనగానే, అయ్యో విహారి గారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే, ఏం చేయమంటావు లక్ష్మి, అమ్మేమో నీ భర్త ఎక్కడా అని నిలదీస్తుంది. నేను పక్కనే ఉండి కూడా నువ్వే నా భార్యవు, నేను నీ తాళి కట్టిన భర్తను అని చెప్పలేకపోతున్నాను. ఇలాంటి దుస్థితి ఏ మొగాడికి రాకూడదు లక్ష్మి అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు విహారి. విహారి గారు, మీరు ఈ టైంలో బాధపడొద్దు. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. రెస్ట్ తీసుకోండి విహారి గారు అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే లక్ష్మి అని చెప్పేసి విహారి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి తన గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. విహారి గారు, నాకు భార్యగా స్థానం ఇవ్వడమే ఈ జన్మకి నాకు చాలు. ఆయన కట్టిన తాళిని నా గుండెల మీద వేలాడేసుకుంటూ బ్రతుకుతాను, కానీ ఎప్పుడు కూడా ఆయన మనసులో స్థానం కోరుకోలేదు. ఆయనతో కలిసి బ్రతకకపోయినా ఆయన కోసమే బ్రతుకుతాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది కదా! మదన్ కూడా ఇక రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది లక్ష్మి అన్న మాటని కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలాగే పద్మాక్షి అలాగే అంబిక ఇద్దరు కూడా వచ్చి, ఇది కావాలని చేసింది, దీనివల్లే ఆఫీస్లో ఏదో పొరపాటు జరిగి ఉంటుందక్క, దాన్ని కవర్ చేయడానికే ఇదంతా చేసింది అని ఈ విధంగా అంటూ ఉంటుంది కదా అంబిక. లేదమ్మా, నేనే తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే విహారిని కాపాడింది లక్ష్మియే కదా అని అంటూ ఉంటే, మనందరికీ విహారిని బయటకు తీసుకురాక చేతులు ముడుచుకొని కూర్చుంటే లక్ష్మి సమయానికి పోలీసులతో పోరాడి మరీ విహారిని బయటకు తీసుకొచ్చింది. అందుకే తనని పొడవడం మానేసి అందరూ కలిసి ఇలా తనని సూటిపోటి మాటలు అనడం ఏం బాగోలేదు అక్క అనగానే, వసుధ నీకేం తెలీదు, అయినా ఇవన్నీ కట్టిపెట్టు, ముందు నీకు కట్టుకున్న వాడు ఎక్కడున్నాడో తీసుకొచ్చి మా ముందు నించోబెట్టు, లేదా మదన్తో పెళ్ళి ఎప్పుడు సిద్ధపడుతున్నావో చెప్పు అని నిలదీసి అడుగుతూ ఉంటే లక్ష్మికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటుంది కదా! వెంటనే విహారి, లక్ష్మి బయటికి వెళ్దామా అని అడుగుతూ ఉంటే, ఎక్కడికి విహారి గారు అని అడుగుతూ ఉంటుంది. నాతో వస్తావా రావా అనగానే, వస్తాను విహారి గారు అని చెప్పేసి కారెక్కి ఇద్దరు కూడా సరదాగా అలా బయటికి వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి విహారి గారు అనగానే, నీకు ఒక చిన్న ట్రీట్ ఇస్తాను పద అనగానే, వెంటనే పానీపూరి బండి దగ్గర కారు ఆపి, లక్ష్మి నీకు పానీపూరి అంటే ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు విహారి. అప్పుడు వెంటనే, ఏ ఆడపిల్లైనా పానీపూరి ఇష్టపడని వారు ఉంటారా విహారి గారు, నాకు చాలా ఇష్టం అని చెప్పి చాలా సరదాగా ఇద్దరు కూడా పానీపూరి ఒకరికొకరు తినిపించుకుంటూ తింటూ ఉంటారు రోడ్డు పైన. అటువైపుగా వెళ్తున్న అంబిక ఒక్కసారిగా ఇద్దరు సరదాగా ఉన్న విహారి కనక మహాలక్ష్మి చూసి షాక్ అయిపోతుంది. అప్పుడే ఫోన్లో వీడియోని తీసి సహస్రకు చూపించి విహారి కనక మహాలక్ష్మిల భరతం పట్టాలని అనుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది, అంబిక అనంత పని చేస్తుందా?